ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభోదయం. ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ, ఎన్ని బడాయి మాటలు మాట్లాడినప్పటికీ అంతిమంగా పేదరికం పోకుండా, నిరుద్యోగం పోకుండా, ఆర్తనాదాలు పోకుండా, నేరాలు పోకుండా, సమాజపు స్థితిగతుల్లో ఆర్థిక సమానతకు వాతావరణం రాకుండా ఆ మాటల వల్ల ఉపయోగం ఉండదు. మిమ్మల్ని ప్రజలు నోరెత్తి గట్టిగా మాట్లాడకపోవచ్చు, రోడ్లు ఎక్కలేకపోవచ్చు, కానీ మీ మాటలు ప్రజలను మోసగించే మాటలు కానీ మిగులుతాయి. అలా కాకుండా కమ్యూనిస్ట్ విప్లవం అనే పుస్తకం ఇప్పటికే నాది విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో దొరుకుతూ ఉంది, పుస్తకాల షాపుల్లో. నాకు కూడా రాయొచ్చు ప్రతులకు కావాలంటే. ప్రతి ఒక్కరి నుంచి సమాజ అవసరం మేరకు, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అవసరం మేరకు అనే సూత్రాన్ని దానిలో నేను ప్రతిపాదించాను. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చిన అత్యుత్తమ ఆర్థిక సూత్రం. ఆ మేరకు దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ప్రపంచంలోనూ ఆర్థిక సమానత స్థితిని, ఆ మేరకు యుద్ధం లేని స్థితిని, కన్నీళ్లు లేని స్థితిని, ఆర్తనాదాలు లేని స్థితిని, ఇలాంటి స్థితిని సృష్టించే ప్రయత్నం చేయండి. అభయ దేశం ఒక అవసరం, అభయ ప్రపంచం కూడా, అభయ కలకాల వర్ధిల్లుగా.